పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సొలొమోను రాసిన సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. యెహోవాయే ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవాయే ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, నరుల కష్టము చేత ఎక్కువ కాదని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. నరులు అనేక మంది సంపాదించాలని చాలా ప్రయాసపడతారు, మంచిదే. కాకపోతే దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యములో రాయబడి ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగు. కనుక దేవుని సన్నిధానములో దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదమును ఐశ్వర్యమును దేవుడిస్తాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రాహాముగా ఉన్నప్పుడు ఏమీ లేనివాడుగా ఉన్నాడు. అబ్రాహాము దేవునికి ఎప్పుడైతే లోబడ్డాడో అబ్రహాం అయ్యాడు, అనేక జనములకి తండ్రి అయ్యాడు, ఆశీర్వాదము ఐశ్వర్యమును పొందాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాడు కాబట్టి అబ్రహాము ఐశ్వర్యమును ఆశీర్వాదమును పొందాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అబ్రహాము వలె దేవుని మాటకి లోబడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో కూడా ఆశీర్వాదమును ఐశ్వర్యమును పొందుతావని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని సన్నిధానములో ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఇస్సాకు అనగా నవ్వు, ఆనందం, సంతోషం. కనుక ఇస్సాకు దేవుని మాటకు లోబడినవాడు, తండ్రి మాటకి లోబడినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు విత్తనం వేయగా అది 30 60 100 ఫలించినట్లుగా యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇస్తాడని దేవుని వాక్యములో చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన ఇస్సాకు ఆశీర్వాదమును ఐశ్వర్యమును దేవుడిచ్చాడు. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి దేవుడు తన ప్రార్థన విన్నాడు, తన శత్రువుల దగ్గర విజయం ఇచ్చాడు, ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే యాకోబు అనగా మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ అయితే దేవుని సన్నిధికి వచ్చి తన తప్పులన్నిటినీ ఒప్పుకున్నప్పుడు యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి గొప్ప సంతానమునిచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రములు ఇచ్చాడు, ఐశ్వర్యమును ఆశీర్వాదం ఇచ్చాడు. మన దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మనం పేదవారుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదవై ఉండదు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు మనలను ధనవంతులుగా చేయనందుకు ఆయన దరిద్రుడైనట్లుగా మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి సిలువ మరణము పొంది మన పాపములు పరిహారము చేసి మన దరిద్రత ఆయన అనుభవించి మనలను ధనవంతులుగా చేయుటకే యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు, నువ్వు పాపము నుంచి విడుదల పొందినప్పుడు యెహోవా వలన ఆశీర్వాదమును ఐశ్వర్యమును పొందుతావు. నరుల కష్టము చేత ఎక్కువ కాదు. చాలా మంది నరులు
ఐశ్వర్యవంతులం కావాలని, ఆ ఆశీర్వాదం పొందాలని పలు ప్రయత్నాలు చేసిన కాడికి ఎక్కువ కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నన్ను పుట్టించిన దేవుడా, పోషించిన దేవుడా, రక్షించిన దేవుడా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఇచ్చిన యేసయ్యా నీ కృతజ్ఞత స్తుతులని దేవునికి చెల్లించిన వారే ఆశీర్వాదానికి, ఐశ్వర్యానికి వారసులవుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.